హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బాయ్. సో డార్లింగ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎందుకు చేస్తున్నా అంటే ఇదైతే నేను చాలా రోజుల నుంచి యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాకు కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నాను. ఏంటి అంటే అది వీడియోస్ బెట్టింగ్ యాప్స్. ఓకే, బెట్టింగ్ యాప్స్ దాని గురించి నేను ఈరోజు కూడా వీడియో చేస్తున్నా. ఎందుకు అంటే దీని మీద నేను ఫస్ట్లీ ఒక 4 పాయింట్స్ మాట్లాడాలనుకుంటున్నాను గైస్. ఏంటి అంటే ఫస్ట్ థింగ్, బెట్టింగ్ యాప్స్. ఆ బెట్టింగ్ యాప్స్ తయారు చేసిన వాళ్ళు. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్, దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు. థర్డ్ థింగ్, దీని మీద ఫైట్ చేసేవాళ్ళు. ఏంటి, అగ్నేష్గా బెట్టింగ్ యాప్స్కి అగ్నేష్గా ఫైట్ చేసేవాళ్ళు. అండ్ ఫోర్త్ థింగ్, ఇదంతా అసలు ఎట్లా జరుగుతుంది, ఏంటి, ఎందుకు జరుగుతుంది, అండ్ దీనివల్ల ఎవరు లాస్ అవుతారు, ఎవరు ప్రాఫిట్ అవుతారు, అది కూడా మనమైతే వీడియోలో మాట్లాడదాం. సో దానికోసం అయితే నేను వీడియో చేస్తున్నాను గైస్. దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ బెట్టింగ్ యాప్స్ తయారు చేస్తారు ఎవరు, ఎక్కడ, అసలు ఏంటి, ఎట్లా జరుగుతుంది. దీన్ని నేను ఏంటి అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో, నాకు తెలిసిన దాంట్లో నా ఫ్రెండ్స్ సర్కిల్లో అండ్ ఫస్ట్ పాయింట్, ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరు తయారు చేస్తారు, ఎందుకు తయారు చేస్తారు, అండ్ ఎట్లా తయారు చేస్తారు, అసలు దీని ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది, మనం దాని గురించి అయితే మాట్లాడదాం ఫస్ట్లీ. సో గైస్, ఇవి వచ్చేసి మన ఇండియాలో తయారవుతున్నాయి అండ్ బయట కూడా తయారవుతున్నాయి. ఫస్ట్ థింగ్ కాదనట్లేదు. అండ్ వీటి ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది అనేది మనం తర్వాత మాట్లాడదాం. అండ్ దీనివల్ల ప్రాఫిట్ అయ్యేది ఇద్దరు. ఒకటి, ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే నడిపిస్తారో వాళ్ళు. అండ్ సెకండ్ థింగ్, దీన్ని ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళు. అండ్ దీనివల్ల లాస్ అయ్యేది, అఫ్కోర్స్ దీనివల్ల లాస్ అయ్యేది అంటే ఓన్లీ పబ్లిక్. ఎందుకు అంటే అది నేనన్నా కావచ్చు, మీరన్నా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎందుకు అంటే రూపాయి పెట్టిన చోట 10 రూపాయలు వస్తుంది అని చూపించడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి అంటే ఫ్రీగా వస్తుంది అనేసరికి ప్రతి ఒక్కళ్ళు ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేయడము, లేదా వెబ్సైట్స్ ఉండడం, ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి వీళ్ళు ఇది చేయడము జరుగుతుంది, కాదనట్లేదు. సో వీళ్ళు ఏంటి అంటే 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసి 1000 రూపాయలు సంపాదిద్దామని చూస్తారు. వస్తుంది, కాదనట్లేదు. ఫస్ట్లో ఇస్తాడు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు. ఎందుకు? నమ్మించడానికి. ఆ నమ్మించడం కోసం ఇస్తుండు. ఆ నమ్మించడం కోసం ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, 10 రూపాయలకి 1000 రూపాయలు, 100 రూపాయలు వస్తుంది, 100 రూపాయలకి 1000 రూపాయలు ఇస్తుంది. వీళ్ళు అది చూసి ఏం చేస్తారు, 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు. పబ్లిక్ ఎప్పుడైతే 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడు వాడు ఏం చేస్తాడు, బెట్టింగ్ యాప్ వాడు తీసేసుకుంటాడు ఆ 1,00,000 రూపాయలు. ఎందుకు అంటే మీకు ఫస్ట్ ఆల్రెడీ 1000 రూపాయలు ఇచ్చిండు, నమ్మకం కుదిరించాడు. 1,00,000 రూపాయలు పెట్టినప్పుడు తీసేసుకుంటాడు. దాని తర్వాత మీరు ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ పెడతారు, ట్రై చేస్తారు, మళ్ళీ పోతుంది, మళ్ళీ పోతుంది. దానివల్ల మీరు లాస్ట్కి ఏం చేస్తారు, పైసలన్నీ పోగొట్టుకొని, సొసైటీలో పేరు పోగొట్టుకొని, అండ్ అప్పులు చేసుకొని, ఫ్యామిలీకి చెప్పలేక, ఇంట్లో చెప్పలేక, బయట చెప్పలేక, ఎవ్వరికి చెప్పలేక లాస్ట్కి సూసైడ్ చేసుకుంటారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, అండ్ సెకండ్, దీన్ని ప్రమోట్ చేసేవాళ్ళు అంటే చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్గా కొంతమంది పేర్లు చెప్పాలి అంటే మన ఇండస్ట్రీలో ఇప్పుడు బయటకు వచ్చిన పేర్లు, రానా అన్న కానీ, లేదా మన ప్రకాష్ రాజ్ అంకుల్ కానీ, అండ్ హీరోయిన్స్ కానీ, హీరోస్ కానీ, యాక్టర్స్ కానీ, లేదా ఇప్పుడు ఇంకా కొత్తగా ఇప్పుడు బయటకు వస్తుంది ఆలీ వాళ్ళ వైఫ్ కానీ, ఆలీ గారు కానీ, అండ్ ఇట్లా చాలామంది ఉన్నారు. అండ్ మన సోషల్ మీడియాకి వస్తే మెయిన్లీ హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్, ఇట్లా చాలామంది ఉన్నారు. చాలామంది దగ్గర నేను ఈ బెట్టింగ్ యాప్స్ వీడియోస్ చూడటము అంటే దగ్గర ఎట్టు లేదనుకున్న ఒక 20 నుంచి 30 వేల మందివి చూసి ఉంటాను నేను. కావాలంటే మీకు అవి నేను వీడియోస్ కూడా ట్యాగ్ చేసి పెడతా. ఎంతమంది నా సర్కిల్లో నేను చూసిన దాంట్లో ఎంతమంది అయితే చేస్తారో అంతమందివి నేను ఈ వీడియోతో బిట్స్ కూడా నేను యాడ్ చేసి పెడతా. ఓకే, సో అండ్ ఏంటి అంటే దీంట్లో నెక్స్ట్ పాయింట్ అది వచ్చేసి ఏంటి అంటే ప్రమోట్ చేసే వాళ్ళకి అమౌంట్ వస్తుంది. ఫస్ట్ థింగ్, హర్ష సాయే కానివ్వండి, ఇమ్రాన్ ఖానే కానివ్వండి, లేదా భయ్యా సన్నీ యాదవ్ ఉండనివ్వండి, లోకల్ బాయ్ నాని ఉండని, ఎవరైనా ఉండనివ్వండి, వాళ్ళకి అమౌంట్ వస్తుంది. ఓకే, వాళ్ళు చేస్తారు. అండ్ వాళ్ళని ఫాలో అయ్యే పబ్లిక్ ఈ బెట్టింగ్ యాప్స్ రియల్గా వస్తాయేమో, వీళ్ళు చెప్పడం చూసి రియల్గా వస్తాయేమో అని చెప్పి వీళ్ళు బెట్టింగ్ ఆడడం జరుగుతుంది.
ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ సెకండ్ ఫస్ట్ యాప్ నడిపించే అతను అండ్ సెకండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ యాప్ నడిపించే ప్రాఫిట్ అవుతారు. పబ్లిక్ మాత్రం ఎప్పటికీ లాస్ అవుతారు ఫస్ట్ 3 పాయింట్లు. అండ్ అండ్ దాని తర్వాత విషయంకి వచ్చి మాట్లాడాలి అంటే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎట్లా రన్ అవుతున్నాయి, అసలు వీళ్ళకి ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ జరగాలి అంటే ప్రతి దానికి కూడా కొన్ని. సో ఈ బెట్టింగ్ యాప్స్ ఎట్లా రన్ అవుతున్నాయి, అసలు ఇంతగానం మనీ అసలు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది ఏంటి అని చెప్పి మనం ఇది చూసుకుంటే, నా ఫ్రెండ్స్ సర్కిల్లో నాకు తెలిసిన సర్కిల్లో నేను చూసిన దాంట్లో అంటే నేను చూసింది తెలుసుకున్న దాని ప్రకారం మీకు చెప్తుంది ఏంటి అంటే, ఏ అకౌంట్ అయినా ఎనీ అకౌంట్ అంటే ఇప్పుడు ప్రతిదీ మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే బ్యాంక్ అకౌంట్స్ త్రూ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో బ్యాంక్ అకౌంట్స్కి ఏదైనా కానీ మీరు కరెంట్ అకౌంట్ కానీ లేదా సేవింగ్స్ అకౌంట్ కానీ బిజినెస్ అకౌంట్స్ కానీ ఏదన్నా తీసుకోండి, ఒక లిమిట్ అయితే ఉంటుంది అకౌంట్స్కి. లిమిట్ అనేది లేకుండా ఏ అకౌంట్ ఉండదు మనకి. సో దాంట్లో మరి ఇంత వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు ఒకళ్ళు ఆడితే 10 రూపాయలు, ఇద్దరు ఆడితే 20 రూపాయలు, అట్లా ఇండియా మొత్తంలో చూసుకుంటే 100 కోట్ల పైన జనాభా. ఒక రోజుకి ఎటు లేదనుకున్న 100 కోట్లలో జస్ట్ 1% తీసుకుందాం మనం, అంటే కోటి మంది 10 రూపాయల కింద ఆడిన 10 కోట్లు ఒక అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు ఆటోమేటిక్గా. సో దీనికోసం వీళ్ళు అకౌంట్స్, ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు దీనికోసం అకౌంట్స్ ఎట్లా నడిపిస్తుర్రు అంటే, నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే చాలామందిని నేను చూసా. వాళ్ళ పేర్లు నేను బయట పెట్టదలుచుకోవట్లే ఈ వీడియోలో, కానీ చెప్తా తర్వాత. అది ఏంటి అంటే 5,000 ఇచ్చి 10,000 ఇచ్చి జనాల పేర్ల మీద అకౌంట్లు ఓపెన్ చేపిస్తారు. నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఆఖరికి నన్ను కూడా అడిగారు. నన్ను కూడా చాలామంది అంటే నా సర్కిల్లో నన్ను కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. మంత్లీ ఒక 15,000 వస్తుంది నీకు ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి అని చెప్పి. నేను దానికి ఒప్పుకోలే. నా ఫ్రెండ్స్లో చాలామంది ఓపెన్ చేసి ఇచ్చారు కూడా, నేను కాదనట్లేదండి. ఓకే, ఇక్కడ ఈ అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళకి అమౌంట్ వస్తుంది 15,000 20,000 ఏదో చిల్లర పైసలు ఇస్తారు. చిల్లర పైసలు ఇచ్చి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ఎవడైతే నడిపిస్తారో వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు. ఓకే, అండ్ దీని మీద ఇంకో పాయింట్ మాట్లాడాల్సిన మెయిన్ పాయింట్ ఇది. దీని మీద ఫైట్ చేసేటోళ్ళు ఇప్పుడు నా అన్వేషణ అనే కానీ లేకపోతే ఇంకా చాలామంది ఫైట్ చేస్తారు. నేను ఫైట్ చేయడం తప్పు అనట్లేదు, ఫైట్ చేయడం కరెక్టే. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ అందరూ మిస్ అయ్యేది, అన్వేషణ కానీ లేదా ఎవరైనా కానీ. ఒకటే అన్న మీకు చెప్పదలుచుకుంది, నేను ఫైట్ చేయండి, ఫైట్ చేయడం తప్పు అనట్లేదు. నేను మీరు ఫైట్ చేస్తారు ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది, కాదనట్లేదు. కానీ ఏంటి అంటే నేను వీడియోస్ చూసా ఇవి, దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేట వాళ్ళని చెయ్యండి తప్పనట్లేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, నేను విన్నాను కొన్ని మాటలు అంటే వాళ్ళ మదర్ వ్యభిచారం చేస్తారు, వీళ్ళ మదర్ ఇది చేస్తారు, వాళ్ళ ఫాదర్ అది చేస్తారు, వీళ్ళ ఫాదర్ ఇది చేస్తారు. అవన్నీ మనకు అనవసరం అన్న. ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకు మెయిన్లీ ఇంపార్టెంట్ బెట్టింగ్ యాప్స్ ఆపుడు. కాబట్టి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడండి, వీడియోస్ చెయ్యండి తప్పనట్లే, కానీ వాళ్ళ ఫ్యామిలీని డిగ్రేడ్ చేయకండి. ఫస్ట్ థింగ్ అది నేను ఒక్కటే చెప్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీస్ని అయితే డిగ్రేడ్ చేయకండి. ఎందుకు అంటే వీళ్ళు చేసిన తప్పు వల్ల వాళ్ళ ఫ్యామిలీస్కి బ్లేమ్ అవ్వద్దు ఎప్పుడు కూడా అది. అండ్ ఇంకోటి ప్రజలకు జనాలకు చెప్పాలి అనుకుంటుంది ఒకటే, ఫ్రీగా మనీ ఎక్కడ రాదు బ్రో, ఎక్కడ రాదు. అది అందరికీ తెలిసిన ఇదే నిజం. ఓకే, అది అందరికీ తెలిసిన పచ్చి నిజం. కానీ ఇక్కడ ఏంటి అంటే డబ్బు అంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అది నీకు కావచ్చు, నాకు కావచ్చు, లేదా ఇంకెవ్వరికైనా కావచ్చు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషికి డబ్బు అంటే ఆశ ఉంటుంది, అది ఎవ్వరు మారవలేరు. కానీ ఇక్కడ ఏంటి అంటే డబ్బు వస్తుంది అనే మాయలో డబ్బులు పోగొట్టుకోవడం తప్ప సంపాదించేటోడు ఎవడు లేడు ఫస్ట్. సో ఈ బెట్టింగ్స్ ఆపడం అనేది చాలా మంచిది. ఫస్ట్ థింగ్ ఆడకుండా ఆపేసేయండి, ఎంత వీలైతే అంత ఆపండి. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇప్పటిదాకా మీరు ప్రమోట్ చేశారు, వదిలేసేయండి, అది అయిపోయింది, జరిగిపోయింది మొత్తం. సో దీని మీద మీరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఏంటి అంటే దీనికి అగ్నేష్గా వీడియోస్ చేయండి. ఇప్పుడు దాకా మీరు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళు కూడా దీనికి అగ్నేష్గా వీడియోస్ చేయడం వల్ల ఏంటి అంటే మొత్తం మారకపోవచ్చు, కానీ ఒక 30 to 40% అన్న మారుతుంది అని నా నమ్మకం.
దట్స్ ఇట్ గైస్. సో గైస్, దీంట్లో అయితే నేను ఇంకొక పాయింట్ మాట్లాడడం అయితే మర్చిపోయాను, అది కూడా ఇప్పుడైతే మాట్లాడుతున్నా. సో ఏంటి అంటే ఆ పాయింట్ వచ్చేసి, ఎవరైతే ఈ 10,000 15,000 వస్తున్నాయి నెలకి అని చెప్పి ఎవరైతే అకౌంట్స్ ఓపెన్ చేసి ఇస్తారో వాళ్ళ పేర్ల మీద, వాళ్ళకందరికీ కూడా ఏదో ఒక రోజు ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సిన టైం వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు నా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్లో చాలామంది ఓపెన్ చేసి ఇచ్చారు. నేను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పా. ఏంటి అంటే వీళ్ళందరూ మిడిల్ క్లాస్ పర్సన్స్. ఇప్పుడు ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్లో ఓపెన్ చేసి ఇచ్చిన వాళ్ళు, వీళ్ళ అకౌంట్స్ మీద కొన్ని 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అది నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ ఏంటి అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. కానీ ఏదో ఒక రోజు ఏంటి అంటే ఈడీ కానీ లేదా ఐటీ కానీ ఏదో ఒక డిపార్ట్మెంట్స్ అనేటివి రైడింగ్కి వస్తాయి ఏదో ఒక రోజు. ఎందుకు అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ పేరు మీద కొన్ని 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అంటే ఎక్కడికి వెళ్ళి అవుతుంది అసలు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తుంది డబ్బు? ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ అంటే 100 కోట్ల ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, అసలు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఏదో ఒక రోజు బయటకైతే తీస్తారు. ఆ బయటకు తీసిన రోజు ఈ అకౌంట్స్ ఓపెన్ చేసి ఇచ్చిన వాళ్ళే కాదు, మీరేంటి అంటే 15,000 20,000 కోసం చూసి ఓపెన్ చేసి ఇచ్చేస్తున్నారు. 15,000 వస్తున్నాయి 20,000 వస్తున్నాయి అని చెప్పి. కానీ రేపు పొద్దున్న ఏంటి అంటే దీనివల్ల మీరు కొన్ని కోట్లు కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్కే కానివ్వండి, లేకపోతే మన జ్యుడిషియరీ సిస్టమ్కే కానివ్వండి, కొన్ని కోట్లు కట్టాల్సి వస్తుంది. ఏ రకంగా కానీ అవ్వచ్చు. ఎందుకంటే మీ మీద కేసులు ఫైల్ అయ్యి బెయిల్స్ తీసుకోవడం అవ్వచ్చు, లేదా జైలుకి వెళ్ళి ఈ ప్రాసెస్ కావచ్చు, లేదా అసలు ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగినాయి మీ అకౌంట్స్ మీద అని చెప్పి ఆ డబ్బులన్నా కట్టించుకోవచ్చు. ఎంతైతే ట్రాన్సాక్షన్స్ జరిగినా ఆ డబ్బులైనా కట్టించుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మీ అందరికి ఒకటే గాయస్ నేను చెప్తుంది ఏంటి అంటే, ఈ అకౌంట్స్ ఎవరైతే తీసిస్తారో వాళ్ళైతే ఈ అకౌంట్స్ అనేది తీసియకండి. ఎందుకు అంటే మీకు అర్థం కాదు ఏంటంటే, మీకు చిల్లర డబ్బులు ఇస్తారు. సింపుల్గా చెప్పాలి అంటే వాడు ఇప్పుడు బెట్టింగ్ యాప్ మీతో ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేయించాడో, బెట్టింగ్ యాప్ నడిపించుంటాడు, వాడు ఏం చేస్తాడు, మీ అకౌంట్లో మీద కోర్టు ట్రాన్సాక్షన్ చేస్తాడు. మీకు ఒక 15,000 20,000 చిల్లర వాడేస్తాడు. మిగతా మొత్తం వాడు తీసుకొని పోతాడు. రేపు పొద్దున్న వీళ్ళు ఐటీ కానీ లేదా ఈడీ కానీ లేదా పోలీసు వాళ్ళే కానీ ఎవరైనా కానీ రేపు పొద్దున్న మిమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఏం చెప్తారు? మీకు అకౌంట్ మీద ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగిన డబ్బులు మొత్తం ఎక్కడ ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? ఏమీ చెప్పలేరు. ఎందుకంటే అఫ్కోర్స్ మిమ్మల్నే క్వశ్చన్ చేస్తారు. బెట్టింగ్ యాప్స్ వాళ్ళనైతే ఎవ్వరు క్వశ్చన్ చేయరు. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడున్నారో ఎవ్వరికి తెలియదు. అది మీకు తెలియదు, నాకు తెలియదు, ఇంకొవ్వరికి తెలియదు. ఎందుకంటే మీ బెట్టింగ్ యాప్ కూడా వచ్చి మీ దగ్గర ఓపెన్ చేయించాడు, వాడి మధ్యలో ఇంకొకడు ఉంటాడు, వాడి కింద ఇంకొకడు, అట్లా ఇది ఒక 100 మంది చైన్ ఉంటుంది. దాంట్లో మీరు ఒక చిన్న ఎంటుక మీరు ఒక చిన్న ఇంటుక. సో ఆ పిడి మొత్తం మీకే చుట్టుకుంటుంది. సో దీన్ని ఆపడం అనేది మీకు కూడా మంచిది గైస్.